జయహో పత్రిజీ, మనము తరచుగా తడిసి మోపెడైంది అని ఒక వాడుపదం వింటూ ఉంటాం. గుప్పెడు, మోపెడు అన్నవి తెలుగు భాషలో ఉన్న రెండు పదాలు. ఏదైనా సరే తడవకపోతే చేతిలో పట్టుకోగలిగినట్లు గుప్పెడే ఉండి మనకు తడిసినప్పుడు మాత్రం తలపై మోయలేనంత బరువెక్కి మోపెడవుతాయి. పుట్టుకతో మనం తెచ్చుకునే కర్మలు ఎప్పుడు గుప్పెడే ఉంటాయి. అయితే జీవన గమనంలో మనమే వాటిని తడుపుకొని, అంటే అజ్ఞానంతో ఈ బాహ్య ప్రపంచంలో పెంచుకొని కర్మలు మోపెడు చేసుకొని బెంబెలెత్తిపోతూ ఉంటాం. ధ్యానం అనునిత్యం చేసుకుంటూ ఇక శారీరక బాధలను కూడా కాస్త ఓర్చుకుంటూ ఓపిక పడితే గుప్పెడి రోగాలు, కష్టాలు సునాయాసంగా సమసిపోతాయి. అలా కాకుండా ఆ డాక్టరు, ఈ మందు, ఆ హాస్పిటలు, ఈ దేవుడు, ఆ మంత్రగాడు అంటూ అసహనంతో పరుగులు పెడితే అవి తడిసి